స్వీటీ పార్కులో సార్తో ఎంత సరదాగా గడిచిపోయిందో. మధ్యలో ఆ గయ్యాలితో గొడవ జరగకుండా ఉండుంటే ఇంకా ఎంత బాగుండేదో. దాన్ని గుర్తు చేసుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. కళ్ళు నెత్తికెక్కాయా? మేనస్లెస్ ఫెలో. ఆ కళ్ళను ఎక్కడో చూశాను. ఎక్కడ? ఆ కళ్ళు ఈ కళ్ళు ఒకటేనా? కొంపదీసి ఆ గయ్యాలే సార్ని ప్రేమించిన పారునా? ఆహా, వెంటనే కన్ఫర్మింగ్ చేసేసుకోవాలి. ఇదేంటి, ఏదో అతికించిన ముక్కల్ని చూస్తుంది. ఏ కళ్ళు ఆ గయ్యాలి కళ్ళు షేమ్ టు షేమ్ అలాగే అనిపిస్తున్నాయేటి? ఆహా, లేదు, సార్ది మరీ అంతా బ్యాడ్ టేస్ట్ అయ్యుండదు. సార్ పైకి గంభీరంగా కనిపించినా మనసు చాలా మంచిది. పోయి ఇట్లాంటి గయ్యాలి దాన్ని ఎందుకు ప్రేమిస్తారు? పొరపాటున సారు ప్రేమించింది ఆ గయ్యాలిని అని తెలియాలి. ముందు సార్ని తిట్టేస్తాను. రుద్రబాబు ప్రేమ గురించి గంగ ఎందుకు ఆలోచిస్తుంది? ఏంటి మీరు చేస్తుంది? మీకు అసలు అలాంటి అమ్మాయి మ్యాచింగ్ అవుతుందా? మీరు ప్రేమిస్తే గేమిస్తే నాలాంటి మంచి అమ్మాయిని ప్రేమించాలి. కానీ ఆ గయ్యాలని కాదు. నానే మీకు తగిన జోడి. వినడానికి ఎంత బాగుందో అని అందరూ చెప్పాలి. గంగా, అంటే నువ్వు రుద్రబాబు గారిని ఇష్టపడుతున్నావు అనమాట. అందుకేనా బావగారి చుట్టూ తిరుగుతున్నావు. గుడ్. పని మనిషిగా ఎంటర్ అయ్యి ఏకంగా ఇంటికి యజమాని అయిపోవాలని బాగానే ప్లాన్ చేశావు. వామ్మో, నానేంటి మరీ ఇంత స్పీడ్ అయిపోతున్నాను? అయినా నానెక్కడా? ఆ సార్ ఎక్కడా? సార్ ముందు నిలబడి మాట్లాడలేని నేను పక్కనే స్థానం కోరుకోవడం తప్పు. అబ్బా, మళ్ళీ రియలైజేషన్ కూడానా? ఇన్ని రోజులుగా ఇంటి కోడలుగా నేనే ఏం చేయలేకపోయాను. నువ్వు ఏకంగా రుద్రబాబు గారికి ఎరవేసావా? చెప్తా. ఈ ఒక్క విషయం చాలు నిన్ను ఇంట్లో నుంచి గెంటించడానికి. బట్ ప్రాపర్ ప్లాన్ తో నిన్ను ఎక్స్పోజ్ చేస్తా. అయినా నా పిచ్చి గాని ఎవరితో ఎవరికి రాసి పెట్టుందో ఆ దేవుడికే తెలియాలి. కానీ ఆ గయ్యాలని మాత్రం అస్సలు వదిలిపెట్టను. మళ్ళీ ఎప్పుడోసారి నాకు ఎదురు పడదా, అప్పుడు దాని తల పొగరు దించకపోతానా? రుద్ర సార్, నన్నే వంట చేసుకోమంటారా? ఈ గంగ సంగతి మీకు తెలీదు. నాను పంతం పడితే ఏదైనా సాధిస్తా. నాననుకుంటే మీకంటే పెద్ద బాక్సర్ అయిపోతా. మనసులో అనుకుంటున్నానని బయటికి అనేస్తున్నావు. చూసుకో మరి. ఇది మనసులో మాట కాదు పెద్దరు.
ನಾನು సెత్తున్న సాలెన్ ఇది నీకే అతిగా లేదు. అది కాదు, హా, నమ్మకం, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, ఆత్మ ఆత్మ. హా, హా, హా. పోయి పని చూసుకో. ನಾನು అందరికీ కామెడీ అయిపోయాను. తీస్తా, నాలోని గొప్ప బాక్సర్ని బయటికి తీస్తా. వీళ్ళందరికీ నానేంటో నిరూపిస్తా. హాయ్ బ్రో, ఏంటి చాలా డీప్గా థింక్ చేస్తున్నావు? దేని గురించో తెలుసుకోవచ్చా? నథింగ్. మనుషుల అవసరానికి తగ్గట్లు సందర్భాన్ని బట్టి ఎంతలా మారిపోతారా అని ఆలోచిస్తున్నాను. అఫ్కోర్స్ ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుందిలే, తప్పులేదు. కమ్ ఆన్ బ్రో, ఇలాంటివన్నీ జెన్యూనిటీ, లాయల్టీ ఉన్న వాళ్ళు మాట్లాడుకోవాలి, మనం కాదు. మనలాంటి వాళ్ళు అవసరానికి దారులు మారుస్తూనే ఉండాలి. సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకులే, నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏంటది? గంగ ఇంట్లో వాళ్ళందరికీ బాగా దగ్గర అయిపోయి ఇంట్లో మనిషిలాగా కలిసిపోయింది కదా బ్రో. ఆ విషయం తెలిసిందేగా, ఇందులో కొత్త ఉంది. ఇంట్లో మనిషిలా కలిసిపోయిన గంగ ఏకంగా ఇంటి కోడలైతే